ఎస్ఎస్సి చరిత్రలో సంవత్సరాలు మారిన విజేత పేరు ఒక్కటే, కాకతీయ. తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో 600కు 592 అత్యుత్తమ మార్కులతో నంబర్ 1 స్థానంలో నిలిచింది కాకతీయ స్కూల్స్, జమ్మికుంట డే అండ్ రెసిడెన్షియల్. పట్టణ అభివృద్ధి లక్ష్యమని వార్డులోని సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి వార్డు సభల షెడ్యూల్ విడుదల చేసిన విధంగా శనివారం 4, 6, 10, 28, 29 వార్డులలో అభివృద్ధి పనులపై వార్డులలోని ప్రజలకు అవగాహన కల్పించి వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ప్రశాంత్ కుమార్, కమిషనర్ మల్లికార్జున స్వామిలు మాట్లాడుతూ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, అలాగే జల్ సంచయ్, జల్ భాగీరథి కార్యక్రమంలో భాగంగా రైస్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు ఏర్పాటు చేయాలని అన్నారు. డ్రైన్ల పూడికతీత శుభ్రపరిచే పనులు, ఋతుపవనాల సన్నద్ధతకు ప్రణాళిక, త్రాగునీటి సరఫరా, నిర్వహణ, నీటి నిల్వల నివారణ, పారిశుద్ధ చర్యలు, రోడ్ల నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు చేయవలసిన కార్యక్రమాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం నిర్వహించినట్లు వారు తెలిపారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా వార్డులలో పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మహమ్మద్ ముంతాజ్ అలీ, ఆర్ఐ భాస్కర్, శ్రీనివాస్, రమేష్లతో పాటు పలు వార్డుల కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. విధులని ఎవరు ఆటంకపరచరు. ఉద్యోగస్తులుగా మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్, మీరు కూడా వాళ్ళ విధులని మీరు తలదూర్చి ఇంటర్ఫీర్ ఇవ్వాలి. కొలకాని రాజు వాళ్ళ ఏరియాలో కూడా గోవింద్ అంటేనే అనవసరమైన ఇంటర్ఫీర్ అయ్యి ఆ ఏరియాని డిస్టర్బ్ చేస్తుంటే అట్లా చేయొద్దని మీరు కూడా ఒక మాట చెప్పారు. 2, కౌన్సిలర్లుగా మీరు కూడా అధికారులతోటి మంచి ప్రేమభావంతో మనం అధికారులని డామినేట్ చేయకుండా మన ఎంప్లాయీస్, మన ఉద్యోగులు, మన కుటుంబ సభ్యులాగా మీరు ఒక్కొక్కసారి మీకు వీలున్నప్పుడా, ఎప్పుడు వీలుంటే అప్పుడు వాళ్ళతో ప్రేమపూర్వకంగా చెప్పండి. కొన్ని సమస్యలు కొన్ని అయితేనే బట్టే అవి నా దృష్టికి తీసుకురండి. నేను కూడా కమిషనర్ గారు పిలుచుకొని దాన్ని ఎట్లా సక్సెస్ చేయాలి, మీకు మంచి పేరు ఎట్లా రావాలనే విషయాన్ని కూడా అందరికి తెలియజేస్తూ ఈ వేసవి కాలానికి సంబంధించినటువంటి ఎజెండా అనేది మనం ఒక 10-15 డేస్ ముందు పెట్టుకోవాలి. కానీ మనకు రోజు రావాల్సినటువంటి నీళ్ళు సడన్గా 2-3 రోజులలో స్ట్రక్ అయిపోయేసరికి పెట్టినాం. సార్ ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎజెండా మీ అందరికీ ఆమోదమైన మిషన్ భగీరథ నీటి కొరత ఉన్నందున ప్రజలకు నిత్యావసరాలకు ఇబ్బంది కలుగుతున్నందున దాన్ని అధిగమించడానికి వివిధ ఏర్పాట్లు చేయడానికి ఆర్థిక మరియు